సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అందరికీ నమస్తే. నేను మీ యశస్వి సంతోష్. తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫేజ్ మీకు అలాట్మెంట్ అనేది కూడా రాబోతుంది. సో మీరు సెకండ్ ఫేజ్ లో మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి డిపెండింగ్ ఆన్ ది ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని లాస్ట్ దాకా చూడండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ బికాస్ మేము రెగ్యులర్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు వచ్చిన అలాట్మెంట్ బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి వెదర్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ది సెకండ్ రౌండ్ ఆర్ మీరు పార్టిసిపేట్ చేయరా. ఒకవేళ పార్టిసిపేట్ చేస్తుంటే ఇప్పుడు ఉన్న సీట్ ఉంచుకుని నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేస్తారా ఆర్ సీట్ వదులుకొని నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేస్తారా. దీనికి ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను. ఒకవేళ మీకు వచ్చిన బ్రాంచ్ అండ్ కాలేజ్ మీకు నచ్చకపోతే మీరు కంప్లీట్లీ వదులుకొని నెక్స్ట్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక రిస్క్ అనేది ఉంటుంది. ఆ రిస్క్ ఏంటంటే నెక్స్ట్ రౌండ్ లో కూడా మీకు అలాట్మెంట్ రాకపోతే మీకు ఫస్ట్ రౌండ్ లో ఉన్న సీట్ కూడా మీకు ఉండదు. అదే మీకు ఒకవేళ నచ్చకపోయినా కానీ మీకు వచ్చిన కాలేజ్ అండ్ బ్రాంచ్ లో ఫీ పేమెంట్ అనేది చేస్తే మీరు అప్పుడు సెకండ్ రౌండ్ లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ సెకండ్ రౌండ్ లో మీకు డిఫరెంట్ కాలేజ్ ఆర్ డిఫరెంట్ బ్రాంచ్ వస్తే ఆ ఫీజు అనేది ఆటోమేటికలీ సెకండ్ రౌండ్ లో వచ్చిన కాలేజ్ ఫీజ్ కి అడ్జస్ట్ అనేది అయిపోతుంది. ఒకవేళ ఆ కాలేజ్ ఫీ ఫస్ట్ రౌండ్ ఫీ కన్నా ఎక్కువ ఉంటే మీకు ఆ బ్యాలెన్స్ అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఆర్ ఆ ఫస్ట్ రౌండ్ కన్నా సెకండ్ రౌండ్ ఫీజ్ తక్కువ ఉంటే మీకు ఆ బ్యాలెన్స్ అనేది రీయింబర్స్ అయిపోతుంది. సో బెటర్ టేక్ ది అలాట్మెంట్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ది సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో మీరు ఎలా ఇవ్వాలి, ఆప్షన్స్ అనేవి ఎలా ఇవ్వాలి, ఇది చాలా మందికి డౌట్ అనేది ఉంది. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ అనాలిసిస్ అనేది చేయాలి. అనాలిసిస్ కోసము మీకు మాక్ రౌండ్ లో చూపించినట్టు మీకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత కూడా మీకు కాలేజ్ వైజ్, బ్రాంచ్ వైజ్, రిజర్వేషన్ కేటగిరీ వైజ్ అలాట్మెంట్ ఎలా వచ్చింది అని మీకు తెలుస్తుంది. దీనికోసము మీరు టీజీ వెబ్సైట్కి వెళ్ళి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేస్తే మీకు ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కావాల్సిన కాలేజ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ మీ బెనిఫిట్ కోసము సిబిఐటి ఓపెన్ చేద్దాము. మనము సో మీకోసం సిబిఐటి ఓపెన్ చేశాను. మీకోసము లెటస్ సే సిబిఐటిలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి బ్రాంచ్ ఓపెన్ చేశాను. సో మీరు ఇక్కడ షో అలాట్మెంట్స్ అని కొడితే మీకు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ర్యాంక్ ఎంత వచ్చింది, రిజర్వేషన్ కేటగిరీ ఏముంది, రీజన్ ఏంటి, సీట్ కేటగిరీ ఏంటి. సీట్ కేటగిరీ అంటే అలాటెడ్ సీట్. ఇప్పుడు 100 సీట్స్ ఉన్నాయనుకోండి, అది డిఫరెంట్ గా డివిజన్ అనేది చేస్తారనమాట అకార్డింగ్ టు ది రూల్స్ ఆఫ్ ది కౌన్సిలింగ్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కాస్ట్ ఫిల్టర్ ఇచ్చుకోవచ్చు. సో ఇది మీరు క్లిక్ చేశారంటే మీరు ఇక్కడ చూడొచ్చు బీసీఏది సిబిఐటి సిఎస్సి కట్ ఆఫ్ అరౌండ్ 2500 లాస్ట్ ర్యాంక్ ఉంది. అలాగే బీసీబీది మీకు కట్ ఆఫ్ అనేది తెలుస్తుంది. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కట్ ఆఫ్ అనేది తెలుస్తుంది. జనరల్ కేటగిరీది మనం చూసామంటే కట్ ఆఫ్ అనేది తెలుస్తుంది. అది కాకుండా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్ పర్సన్స్, అవన్నీ మీకు కట్ ఆఫ్ ర్యాంక్ తెలుస్తుంది. ఇప్పుడు మీరు అనాలిసిస్ చేయాల్సింది ఏంటంటే మీరు ఇచ్చిన ఆప్షన్స్లో అండ్ వచ్చిన యాక్చువల్ రిజల్ట్లో డిఫరెన్స్ ఎంత ఉంది ర్యాంక్స్కి. సపోజ్ మీది 10,000 ర్యాంక్ అనుకోండి, కట్ ఆఫ్ అనేది 8,000 ఉంది. అంటే ఏంటి, ఒక 2,000 ర్యాంక్స్తో మీకు ఆ సీట్ అనేది రాలేదు. సో సెకండ్ రౌండ్లో ఈ కాలేజ్ మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు బికాస్ కట్ ఆఫ్ క్లోజ్గా ఉంది కాబట్టి. అదే మీరు ఒకవేళ రాంగ్ సీక్వెన్స్ ఇచ్చారనుకోండి, మీరు మళ్ళీ ఆ టాప్ 10 కాలేజెస్ అలాంగ్ విత్ బ్రాంచెస్ అలాంగ్ విత్ రిజర్వేషన్ కేటగిరీ వైజ్ మీరు కంప్లీట్ థరో అనాలిసిస్ అనేది చేయొచ్చు. దాన్ని బట్టి మీరు సీక్వెన్స్ ఇచ్చుకోవాలి. సో మీకు ఒక సింపుల్ టిప్ అనేది చెప్తాను ఈ ఆస్పెక్ట్లో. ఇప్పుడు మీకు సపోజ్ ఒక 50 ఆప్షన్స్ ఇచ్చారు, మీకు అలాట్మెంట్ వచ్చింది 14th ఆప్షన్లో. మీరు సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో 1 to 13 మాత్రమే ఇవ్వండి, మళ్ళీ 50 ఆప్షన్స్ ఇవ్వకండి. ఎందుకంటే మీకు 14th బెస్ట్ ఆప్షన్ లో మీకు సీట్ అనేది వచ్చింది. మీరు సెకండ్ ఫేజ్ లో మళ్ళీ అన్ని ఇచ్చారంటే మీకు ఛాన్స్ ఉంటుంది దట్ మీకు దానికైనా కింద వచ్చే కాలేజ్. ఇది చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు. సో మీకు వచ్చిన అలాట్మెంట్ పైన ఆప్షన్స్ మాత్రమే ఇవ్వండి సెకండ్ ఫేజ్ లో. ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది 25th ఆఫ్ జూలై నుంచి స్టార్ట్ అవబోతుంది. సో సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయండి, బట్ మీరు సీట్ ఫీ పే చేసే మీరు పార్టిసిపేట్ అనేది చేయండి. సో మీకు
ఫీ పేమెంట్కి కూడా ఫస్ట్ రౌండ్ తర్వాత మీకు 18th of July నుంచి 22nd of July వరకు టైం అనేది ఇస్తున్నారు. సో మీరు అలాట్మెంట్ ఆర్డర్ మీరు టీజీ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకుని దెన్ మీరు ఫీ పేమెంట్ అనేది ఆన్లైనే చేయాల్సి వస్తుంది. దాని తర్వాత సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయండి 25th నుంచి. సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో అలాట్మెంట్ వచ్చాక కంపల్సరీగా మీరు కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్ చేయడం మ్యాండేటరీ. ఈ ఫిజికల్ రిపోర్టింగ్ మీరు చేయకపోతే మీరు ఒకవేళ ఆన్లైన్ ఫీజు కట్టినా కానీ ఫిజికల్ రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అంతేకాకుండా మీకు వచ్చిన కాలేజ్లో సెకండ్ ఫేజ్ తర్వాత మీరు ఒకవేళ రిపోర్ట్ చేయకపోతే మీరు థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేయలేరు అని క్లియర్లీ మెన్షన్ చేయడం జరిగింది మన నోటిఫికేషన్లో. సో ఫస్ట్ ఫేజ్లో మీకు నచ్చిన కాలేజ్ బ్రాంచ్ వస్తే సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్లో నుంచి సెకండ్ ఫేజ్లో మీకు బెటర్ కాలేజ్ కోసం ట్రై చేసుకోవాలంటే సెకండ్ ఫేజ్కి వెళ్ళండి. ఫస్ట్ ఆర్ సెకండ్ ఫేజ్లో అలాట్మెంట్ వచ్చాక మీరు కంపల్సరీగా సెకండ్ ఫేజ్ తర్వాత మీరు వెళ్ళి కాలేజ్కి ఫిజికల్లీ రిపోర్ట్ చేసి మీ సర్టిఫికేట్స్ జెరాక్స్ కాపీస్ అలాంగ్ విత్ టీసీ అనేది సబ్మిట్ చేయాలి విత్ అలాట్మెంట్ ఆర్డర్. అప్పుడే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. దాని తర్వాత సేమ్ ప్రాసెస్ ఫర్ థర్డ్ ఫేజ్. థర్డ్ ఫేజ్ తర్వాత మీకు ఇంటర్నల్ స్లైడింగ్ అంటే మీకు వేరే ఏదైనా బ్రాంచ్ వస్తే అది స్లైడ్ చేసుకోవచ్చు ఆర్ మీరు స్పాట్ అడ్మిషన్స్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇది మన తెలంగాణ ఎప్సెట్ 2025 లేటెస్ట్ అప్డేట్స్. సో సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ కేర్ఫుల్గా ఆప్షన్స్ ఇవ్వండి. నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వి విల్ రెస్పాండ్. థ్యాంక్ యూ సో మచ్.